నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ పుష్పారెడ్డి యూట్యూబ్ ఛానల్. సో నేను ఇవాళ కొబ్బరి చట్నీ, అదేనండి కోకోనట్ చట్నీ ఎలా చేశాను, ప్రాసెస్ ఏంటి అనేది ఇవాళ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను ఇలాంటి చట్నీ అంటే కొంచెం వాటర్ ఎక్కువ లేకుండా చేసుకున్నది రైస్తో తిననీకి అలా చేశాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ఒక గ్లాస్లోకి చిన్న గ్లాస్లోకి పల్లీలు తీసుకొని శనగవిత్తనాలు అవి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా లో ఫ్లేమ్ పెట్టి వేయించుకోవాలి. చాలా లో ఫ్లేమ్లోనే అన్నీ వేయించుకుంటే చట్నీ అనేది మంచి టేస్టీగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అస్సలు మాడనివ్వకండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తుంటే మీకు ఆల్రెడీ శనగ విత్తనాలు అనేవి మంచి స్మెల్ వేగుతున్నప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఒక 5-6 పచ్చిమిరపకాయలు హాఫ్ భాగం చేసి కట్ చేసుకుని వీటిని కూడా ప్యాన్లో వేయించుకోవాలి. సో వీటన్నింటినీ లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది. అలాగే కరివేపాకులు కొన్ని ఒక 2-3 రెబ్బలు తీసుకొని కడిగి ప్యాన్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతాయి. సో గుర్తుపెట్టుకొని మంచిగా ప్రాసెస్ నేను ఎప్పుడు ఎలా చెప్తున్నానో ప్రతి స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. సో పచ్చి కొబ్బరి మనకు ఎంత క్వాంటిటీలో కావాలి చట్నీ అనే దాని బేస్ మీద మనం కొబ్బరి అనేది తీసుకోవాలి. పచ్చి కొబ్బరిని కడుక్కొని ఒకసారి చిన్న ముక్కలుగా చేసుకొని ఇలా ప్యాన్లో వేయించుకోవాలి. ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ప్రతి ఐటెం వేయించుకోవడానికి మనకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయిస్తే మాత్రమే టేస్ట్ అనేది చాలా చక్కగా మనకు నచ్చినట్లుగా, నాకు ఎలా వచ్చిందో మీకు కూడా అలాంటి టేస్ట్ రావాలంటే సేమ్ స్టెప్స్ ఫాలో అవ్వండి. సో ఇక్కడ జీలకర్ర కూడా వేసుకుని వేయించుకుంటున్నాను. ఇది కూడా ఇందాక చెప్పినట్టుగా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. మీరు ఎక్స్పెక్ట్ చేయరు, ఇంతకు ముందు కూడా తిని ఉండరు, అంత మంచిగా వస్తుంది టేస్ట్ అన్ని. అండ్ ఇప్పుడు అన్నీ మనం వేయించి పెట్టుకున్నాం కదా, కొబ్బరి ముక్కలు అండ్ పల్లీలు అంటే శనగవిత్తనాలు అండ్ ఇప్పుడు కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి, జీలకర్ర అన్నీ వేయించుకున్నాం కదా. సో ఇవన్నీ వేయించుకునేటప్పుడే నేను కొంచెం కావాల్సినంత చింతపండు తీసుకొని వాటర్లో వేసుకుని నానబెట్టుకున్నాను. ఎందుకంటే అది వాటర్లోకి అంతా ఇడికి కొంచెం మంచి టేస్ట్ వస్తుంది, పుల్లగా. ఆ వాటర్ని మనం అలానే వేసుకోవచ్చు. మంచి వాటర్తో నానబెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు జీలకర్ర వేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ పట్టి మనకు వాటర్ ఎంత కావాలి అనేది మనం కన్సిస్టెన్సీ చూసి వేసుకోవాలి. అలాగే ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు చెక్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ మనకు ఎంత కావాలి, మనం దేంట్లోకి ఇప్పుడు రైస్లోకి తింటున్నామా, చపాతీ, దోశ అలా ఉంటుంది కదా. సో కన్సిస్టెన్సీ మన మీద ఆధారపడి ఉంటుంది. అందులో నేను కొంచెం సాల్ట్ వాటర్ వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్నా. అలాగే కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటాను నేను. మంచిగా కడుక్కొని కొత్తిమీరని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత బాగా మిక్సీ పట్టి కొంచెం దబ్బలుగా ఉంటేనే బాగుంటుంది, చాలా నున్నగా కాకుండా. ఇది వెల్లుల్లిపాయ మనం దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇది కూడా లాస్ట్లో ఆడించుకోవాలి. ఇప్పుడు మనం ఆడించుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఇప్పుడు పోపు పెట్టుతున్నాను అనమాట. దానికి పోపు దినుసులు వేసాను. ఇక్కడ ఏంటంటే ఆవాలు వేసుకున్నాను అండ్ కొన్ని కరివేపాకులు కడుక్కొని అక్కడ వేసుకున్నాను అండ్ చిన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు
అవేనండి ఆనియన్ వేసి ఇప్పుడు వేయించుకుంటున్నా. ఇప్పుడు నేను పక్కన తీసుకున్న గిన్నెలోకి. సో ఇది ఇలా వచ్చింది. చాలా అంటే చాలా మంచి టేస్ట్ ఉందండి, చెప్పలేను కానీ ఎంత బాగుందో తెలుసా. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇలాగా ఆనియన్స్ గోల్డెన్ ఫ్లేవర్లోకి వచ్చాక ఒక మిరపకాయ లేకపోతే రెండు మనకు టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది వేయించుకునేటప్పుడు. సో అందుకోసం వేసాను. అండ్ దీన్ని ఇప్పుడు మనం చట్నీలో వేసేసుకుంటే సో చట్నీ అనేది ఫుల్గా ప్రిపేర్ అయిపోయింది అని అర్థం. మీకు చెప్పలేను ఎంత టేస్ట్ ఉందంటే, మీరు నేను చెప్పినట్టు సేమ్ ప్రాసెస్ ఫాలో అయితే మీకు అర్థమవుతుంది. రిపీటెడ్గా చట్నీ కావాలని సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతారు. అంత మంచి టేస్ట్ రావాలంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నేను చెప్పిన ప్రాసెస్ ఒకటే ఫాలో అయ్యి చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. సో ఇది చట్నీ ఫైనల్ చూడండి. నాకు యాక్చువల్గా ఈ చట్నీ అంటేనే చాలా ఇష్టం. సో అందుకని మీతోని షేర్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే నేను తిని టేస్ట్ చెప్తాను మీకు. సూపర్ ఉందండి. నాకైతే నేను అమేజింగ్, చాలా మంచి ఫీల్ అయ్యాను. చాలా గుడ్ టేస్ట్ అది. ఇక్కడ తినేటప్పుడు నోట్లో తగులుతుంది కదా, సో నాలుక మీద, అప్పుడు మంచి ఫీల్ వచ్చింది. అంత బాగుందన్నమాట. సో ఇలాంటి ఫుడ్ వీడియోస్ ఇంకా మీకు కనుక కావాలి అంటే నా నుండి సో తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా కామెంట్ చేయండి మీ తరపున ఏమైనా సజెషన్స్, లేకపోతే ఏమైనా నా వల్ల ఇంకా ఏమైనా యాడ్ చేయాలి ఏమైనా ఉంటే చెప్పండి. ఇది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ట్రై చేసి చూడండి, అద్భుతంగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. అంత బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాను నేనైతే. సో ఇది ఈరోజు వీడియో. చాలా మంచిగా ఉందండి. ట్రై చేయండి, పక్కా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళకు, మీ హస్బెండ్స్కి, మీ ఫాదర్స్కి, మీ మదర్స్కి, బ్రదర్కి ఎవరికి పెట్టినా చాలా మంచి టేస్ట్ ఉంది అని చెప్తారు డెఫినెట్గా. సో తప్పకుండా ట్రై చేయండి. సో ఈ వీడియో చూస్తున్నంతసేపు నాకైతే మంచి ఫీలింగ్ ఉంది. మంచి వీడియో మీ దగ్గర షేర్ చేసుకున్నాను అంతే అని ఒక హ్యాపీనెస్ ఉంది అంతే ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, పుష్పారెడ్డి. థ్యాంక్ యూ, బాయ్.